బ్రేకింగ్ న్యూస్. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. వైసీపీ అధికారిక ఎక్స్ ద్వారా ఆయన సందేశాన్ని విడుదల చేశారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందొద్దని, ఆరోగ్యంగానే ఉన్నారని, రొటీన్ చెకప్లో భాగంగానే ఆసుపత్రికి వచ్చానన్నారు బొత్స సత్యనారాయణ. అంతకుముందు బొత్సకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్కు తరలించి శుక్రవారం తెల్లవారుజామున సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యులు అసలు వివరాలను వెల్లడించారు. బీపీ ఎక్కువగా ఉండడంతో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు కుమార్తె అనూష. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, జనసేన నేత నాగబాబు ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. శాసన మండలి విపక్ష నేతగా ఉన్న బొత్స సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని వారు భగవంతుని ప్రార్థించారు. గతంలో కూడా చీపురుపల్లిలో ఒక సభలో ప్రసంగిస్తుండగా వడదెబ్బ కారణంగా ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.